నా పేరు సురేందర్. మేము నల్గొండ నుంచి వచ్చామండి. సో మేము గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాం. సుమారుగా 339 మంది ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాం. మేము 2015-16 నుంచి విద్యా సంవత్సరం పనిచేస్తూ ఉన్నాం సార్. మాకొచ్చే జీతము ఆ రోజు 5,000 ఇచ్చారు. తర్వాత 18-19 అకాడమిక్ నుంచి 12,000 విద్యా వాలంటీర్లు ఇచ్చారు. తర్వాత 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కింద తీసుకొని ఈ 12,000 రూపాయలతోటి తీసుకొని ఈ 12,000 రూపాయల్లోనే మాకు పిఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టి తదితర కమిషన్ 40% కమిషన్ కటింగ్ చేసుకొని మాకు 10,400 రూపాయల 10,470 రూపాయల జీతం ఇస్తారు సార్. దీనివల్ల మా ఫ్యామిలీ తీవ్ర అన్యాయానికి గురవుతున్నాం సార్. మేము 18-19 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10th స్టార్ట్ అయింది సార్. సో 5 సంవత్సరాలు 5 బ్యాచెస్ను మేము 10th సక్సెస్ఫుల్గా 100% ఉత్తీర్ణత మేము కంప్లీట్ చేసినాం సార్. ఈ ఎస్ఎస్సి బ్యాచ్లను నిర్వహించడం కోసం సో మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం అంటే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 PM వరకు మార్నింగ్ స్పెషల్ క్లాసులు, సూపర్వైజర్ స్టడీ అవర్స్, నైట్ డ్యూటీ, హాలిడే డ్యూటీస్ వంటి ఈ పనులతోటి ఎక్స్ట్రా పనులతోటి పని చేయించుకుంటూ మా శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు సార్. డిపార్ట్మెంట్ వారు ఏమంటారు అంటే పార్ట్ టైం తీసుకున్నామంటారు, కానీ ఇక్కడ పని చేస్తూ ఉంటే స్కూల్ టైం అనేది ఫుల్ టైం డ్యూటీ. మేము ఫుల్ టైం డ్యూటీతో చేస్తూ ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ అధికారులకు కానీ పై అధికారులకు కానీ మా మీద కనికరం లేకుండా అయిపోయింది. సో మేము మా యూనియన్ తరపు నుంచి మేము కోరుకునేది ఒకటే ఏంటంటే సార్, మా బాధల్ని మీరు దయచేసి గమనించాలా. మా సెక్రటరీ గారు మా ట్రైబల్ ఆణిముత్యమై ఉన్నారు సార్. మిమ్మల్ని మా క్యూ న్యూస్ వేదిక నుంచి మేము వేడుకుంటా ఉన్నాం సార్. 339 మంది ఉన్నాం. మా జీవితాలు మాకు వచ్చే జీతం 10,000. గత 6 నెలల నుంచి అంటే 2024 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మాకు జీతాలు రాలేదు సార్. అటువంటి టైంలో మేము మా ఫ్యామిలీని ఏ విధంగా పోషించగలం, మా పిల్లల్ని ఏ విధంగా మేము ఫీజులు కానీ ఇతరిత ఖర్చులు కానీ ఏ విధంగా వెళ్ళ తీసుకోగలం సార్. మీరు అంటా ఉన్నారు 100% రావాలనుకుంటారు సార్ అని ఒత్తిడి చేస్తూ ఉన్నారు సార్. ఒక జీతగాడికి కడుపు నిండా అన్నం పెట్టకుండా పని చేయమంటే ఏ విధంగా చేస్తారు సార్? మీరు చెప్పే ఆర్డర్స్ కూడా అలా ఉన్నాయి సార్. మాకు ఇచ్చే జీతము సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మేము కూడా పని చేయగలుగుతాం సార్. కాబట్టి దయచేసి మా ఒక్కటే డిమాండ్ సార్, మానవత్వంతో సిఆర్టీలుగా పనిచేస్తూ ఉన్నారు సార్ 1804 మంది. వాళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా 339 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను కూడా సిఆర్టీలుగా రికగ్నైజ్ చేసి సిఆర్టీలతో సమానమైన వేతనం ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకోగలరని మేము కోరుతా ఉన్నాం సార్. ఒకవేళ ఈ మా చిన్ని డిమాండ్ను నెరవేరని పక్షంలో సార్ మేము వచ్చే జనవరి 1 నుంచి కూడా నిరవధికంగా సమ్మెను చేస్తాము సార్ అని తెలియజేస్తూ ఉన్నాం సార్. దీంతోపాటు మన ప్రభుత్వాన్ని కూడా మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. మేము 339 ఉన్నాం సార్. మాకు వచ్చే జీతం విషయంలో చాలా మేము అన్యాయం అవుతున్నాం సార్. లేబర్ యాక్ట్ పరిధిలో వచ్చేటువంటి అవుట్సోర్సింగ్ విధానాన్ని ఈ టీచర్ల మీద రుద్ది జియో నెంబర్ 14 2015 పిఆర్సీ ప్రకారం తీసుకొచ్చారు సార్. ఈ జియో నెంబర్ 14లో టీచర్ వృత్తి అనేది ఎక్కడ లేదు సార్. ఆ టీచర్ వృత్తి అనేది ఆ జియో నెంబర్ 14కు విరుద్ధంగా తీసుకొచ్చి లేబర్ యాక్ట్ కింద ఒక ప్రొఫెషనల్ వృత్తిని ఎంచుకున్న టీచర్లను లేబర్ యాక్ట్ కింద తీసుకొచ్చి లేబర్ యాక్ట్ తోటి ఉన్న జీతాన్ని ఇచ్చేస్తూ మా శ్రమను దోచుకుంటారు సార్. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నాం సార్, మేము ఉన్న 339 మందిని సిఆర్టీలుగా రికగ్నైజ్ చేసి మాకు సిఆర్టీలతో సమానమైన వేతనం ఇప్పించమని కోరుతా ఉన్నాను సార్. మా ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి వర్కర్స్, డైలీ వేజ్ వర్కర్, పార్ట్ టైం వర్కర్లు వాళ్ళు మినిమం టైం స్కేల్ 2020 పిఆర్సీ ప్రకారం ఇస్తారు సార్. దాంతోపాటు ఉన్న ఏఎన్ఎం జియో నెంబర్ 60 పరంగా వాళ్ళకు కూడా బేసిక్ పే 22,750 ఇస్తూ ఉన్నారు సార్. ఒక టీచర్లు ఉండి మేము ఏం పాపం చేసినాం సార్? మా శ్రమ మా బాధను ఎవరికి చెప్పుకోవాలి సార్? ఏ మినిస్టర్కి చెప్పుకోవాలి? మేడం సీతక్క మేడం దగ్గర కూడా వెళ్ళి కలిసాం సార్. మేము కలిసినా కానీ బాబు నా పోర్ట్ఫోలియో కాదని చెప్పేసి పంపించడం జరుగుతుంది సార్. ఒక గిరిజన బిడ్డ అయి ఉండి కూడా ఒక ట్రైబల్ మినిస్టర్ గిరిజన బిడ్డ అయి ఉండి కూడా మా బాధల్ని మేము పట్టించుకోకపోతే ఇక ఏ ప్రభుత్వంతో చెప్పుకోవాలి సార్? ఎవరి దగ్గర వెళ్ళి మా బాధలను చెప్పుకోవాలి సార్? కనీసం మా కన్సర్న్ మినిస్టర్ కూడా ఉన్నారా అంటే లేకుండా అయిపోయింది సార్.
సో డైరెక్ట్ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కలవడని అంటే మాకు ఛాయిస్ లేదు సార్, పోలీసుల దగ్గర రానిచ్చేటట్లేదు, కలవనిచ్చేటట్లేదు సార్. కాబట్టి దయచేసి మా బాధను ఆలకించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను సార్ ప్రజాప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ వేదికగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.